ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే మనకే కాదు ప్రపంచం మొత్తం తెలుసు చైనా వాళ్ళు వేరే కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే తక్కువ ధరలో వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తారని చెప్పేసి అందుకే మన ఇండియాలో కూడా మనము చైనా ఫోన్స్నే ఎక్కువ కొంటూ ఉంటాం OnePlus తీసుకున్నా రియల్మీ తీసుకున్నా రెడ్మీ తీసుకున్నా ఇప్పుడు మన మార్కెట్లో వాడే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ సామ్సంగ్ యాపిల్ నథింగ్ అవి పక్క పెట్టేస్తే మిగతా అన్ని మనము చైనా ఫోన్సే వాడుతూ ఉంటాం అయితే ఇప్పటివరకు మనం వాడే వస్తువులలో చూసాం కదా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా చైనా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు అదే డీప్ సీక్ అనే పేరుతోటి వాళ్ళ ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొచ్చిన వెంటనే చైనా స్టాక్ మార్కెట్లో ఒక ప్రకంపన వచ్చేసింది దాని ప్రభావం మన ఇండియా మీద పడింది సో దీని ప్రభావం క్రిప్టో కరెన్సీ మీద పడింది చాలా రకాల మార్కెట్స్ మీద దీని ప్రభావం పడింది సో మరి ఏంటి ఈ డీప్ సీక్ ఎందుకు జనాలు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మరి దీనికి అంత సీన్ ఉందా లేదా అనేదే ఈ వీడియోలో మనం మాట్లాడదాం అయితే ఈ డీప్ సీక్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది కానీ వీళ్ళు దీనిపైన ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కాకపోతే వాళ్ళ లోకల్ అంటే వాళ్ళ కంట్రీలో యూజ్ చేసే పనుల కోసం దీన్ని యూజ్ చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు సడన్గా ఏంటంటే వాళ్ళ వైట్ పేపర్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం దీన్ని ఓపెన్ సోర్స్ చేసిన కారణంగా సడన్గా ఈ టాపిక్ అనేది ట్రెండింగ్ అయిపోయింది మరి ఎందుకు ఈ డీప్ సీక్ సడన్గా ట్రెండింగ్లోకి వచ్చింది అనే దాని గురించి నేను మొత్తం సాగదీయకుండా ఒక్క ముక్కలో చెప్పేయాలి అని అంటే దీనికైనా ఖర్చు సో దీన్ని డెవలప్ చేయడానికి ఓన్లీ $6 మిలియన్ అయిందట అదే మనం ChatGPT గురించి మాట్లాడినట్టయితే $100 మిలియన్ ఖర్చు అయింది దాంతోపాటే ఓన్లీ ఖర్చు కాకుండా ఇంకా మనకు ఫండింగ్స్ అవి ఇవి కలుపుకుంటే ఇంకా అది వేరే విషయం మొత్తానికి తక్కువ ఖర్చులో ఒక ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకొస్తే ఆబ్వియస్లీ జనాలు దాని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనకు ఆల్రెడీ మార్కెట్లో చాలా రకాల ఏఐస్ ఉన్నాయి జెమినై ఉంది ఓపెన్ ఏ ChatGPT ఉంది సో ఇంకా మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇలా మనకు డిఫరెంట్ ఏ మోడల్స్ ఉన్నా సరే దాంతో పోల్చుకున్నట్టయితే ఇది 28% చీప్ అని చెప్పేసి అయితే తెలుస్తుంది చీప్ అవ్వడం ఏంటి ఆల్రెడీ మేము ఫ్రీగానే కదా వాడుతున్నాం ChatGPT జెమినైని అనుకుంటే మీరు ఫ్రీగానే వాడుతున్నారు కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూస్తారా వాళ్ళు దీనికి సంబంధించిన ప్రో లెవెల్ ఫీచర్స్ వాడాలంటే మాత్రం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కాకపోతే వీళ్ళు దీన్ని ఓపెన్ సోర్స్ చేసిన కారణంగా ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండానే ఫ్రీగా వాడుకోవచ్చు అందుకోసమే ఇప్పుడు ఓపెన్ ఏఐ అయినా కానివ్వండి లేకపోతే ఈ ఓపెన్ ఏఐ తోటి ఎన్విడియా లింక్ అయి ఉంటుంది కదా అంటే వాళ్ళకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అవి ఇవి వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన షేర్స్ అనేవి డమాలని పడిపోయాయి అన్నట్టు ఇప్పుడు ఈ డీప్ సీక్ గురించి మాట్లాడినట్టయితే ఓపెన్ ఏఐకి కావాల్సినటువంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదన్నట్టు చాలా చిన్న ప్లేస్లో ఓల్డ్ కంప్యూటర్స్లలో కూడా దీన్ని రన్ చేయొస్తుంది కాబట్టి ఓల్డ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసి కూడా దీన్ని రన్ చేయొస్తుంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు ఆల్రెడీ జనాలు అందరికీ బయటికి తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ ఏం చేస్తారు ఎక్కువ డబ్బులు పెట్టి ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డులు కొనుక్కుంటారా లేకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి ఓపెన్ ఏఐకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా లేదా ఇక్కడ ఫ్రీగా మనకు డీప్ సీక్ దొరుకుతూ ఉంటే దీన్ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా అంటే ఆబ్వియస్లీ ఫ్రీగా దొరికేదాన్ని యూజ్ చేయడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అందుకే నిన్న యూఎస్ సంబంధించిన స్టాక్ మార్కెట్లో మనము క్రాష్ చూసామన్నట్టు మీకు ఇంకేది అర్థం కావాలి అని అంటే ఓపెన్ ఏఐలో పనిచేసే ఎంప్లాయీస్ 4000 మంది డీప్ సీక్లో పనిచేసే ఎంప్లాయీస్ 200 మంది సో అంత తేడా ఉంది కాబట్టి జనాలు ఎక్కువగా దీనికి అటెన్షన్ ఇస్తున్నారు దీంతో పాటే ఇది మెయిన్గా ఓపెన్ సోర్స్ ఉండడం వల్ల లాభం ఏంటి అంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ వాళ్ళు తీసుకుని దీన్ని ఓన్గా వీళ్ళు డెవలప్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మన గూగుల్ వాళ్ళు తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ ఎలాగైతే ఓపెన్ సోర్స్ దాన్ని ఏం చేస్తూ ఉంటారు రియల్మీ వాళ్ళు రెడ్మీ వాళ్ళు OnePlus వాళ్ళు తీసుకొని దాంట్లో వీళ్ళకి సంబంధించిన కొత్త ఫీచర్స్ యాడ్ చేసేసి మొబైల్లలో మనకు కొత్త ఫీచర్స్ ఇస్తూ ఉంటారు చూసారా సో అలాగన్నట్టు ఇది కూడా ఓపెన్ సోర్స్ ఎవరు కావాలంటే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇదే కాకుండా ఇప్పుడు జనరల్గా మనము ఓపెన్ ఏఐకి సంబంధించిన దాన్ని కంపెనీస్ వాడాలి అని అంటే నెలకి $20 కట్టుకుంటూ దాని ప్రో లెవెల్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు అని చెప్పాను కదా అయితే ఇక్కడ కంపెనీలకు డబ్బులు చెల్లించడం సమస్య కాదు సమస్య అంతా ఏంటి అంటే సెక్యూరిటీ ఇప్పుడు ChatGPT ఎందుకు పాపులర్ అంటే గూగుల్ చేయలేనటువంటి చాలా పనులు ChatGPT చేస్తుంది మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది మనం దానితో ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు కాబట్టి చాలా కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి దానికి సంబంధించిన ప్రో లెవెల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వీళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దానికి ఇన్పుట్ ఇస్తే దాని నుంచి ఆన్సర్ తీసుకొని వీళ్ళకి సంబంధించిన పనులని వేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కంపెనీలు వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా తీసుకెళ్ళి ఓపెన్ ఏఐకి ఇస్తున్నారు సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము మీ డేటాను చూడం మా దగ్గర డేటా పంపిస్తే సెక్యూర్ మేము దాన్ని అలా ఎన్క్రిప్ట్ చేస్తాం ఇలా ఎన్క్రిప్ట్ చేస్తాం అని చెప్పేసి చెప్తారు కానీ ఆల్రెడీ మాటలు అనేవన్నీ ఫేస్బుక్ చెప్పింది వాట్సాప్ చెప్పింది కాకపోతే బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటి అనేది మన అందరికీ తెలిసిందే మనకు సంబంధించిన ప్రతి ఒక్క కన్వర్సేషన్ వాళ్ళు చూస్తూనే ఉంటారు వింటూనే ఉంటారు అని చెప్పేసి ఇప్పటికే చాలా లీక్స్ వచ్చాయి సో ఇదే పని ఇప్పుడు మనకు ఓపెన్ ఏఐ తోటి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అదే మనం ఇప్పుడు డీప్ సీక్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి కంపెనీ వాళ్ళకి తగ్గట్టు దాన్ని మాడిఫై చేసుకొని వాళ్ళే వాడుకోవచ్చు అన్నట్టు సో ఇలా వీళ్ళ ప్రైవసీని కాపాడుకోవచ్చు కాబట్టి
దీనికి సడన్గా ఇంత భూమి వచ్చింది, ఇంత ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. అంతేకాకుండా దీన్ని ఒక సాధారణ ఎంప్లాయీ డెవలప్ చేశాడు అది ఇది అని చెప్పేసి చైనా వాళ్ళు అయితే తెగ హైప్ క్రియేట్ చేసేస్తున్నారు. మరి ఇంత హైప్ వస్తుంది కదా, మరి ఇది అంత వర్తా కాదా అని చెప్పేసి నేను కూడా చెక్ చేసేసాను. డీప్సీక్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి దీనిలో అకౌంట్ ఓపెన్ చేసి మీరు కూడా యూజ్ చేయవచ్చు. అయితే దీన్ని నేను యూజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే దీనికి ఓన్లీ హైప్ మాత్రమే ఉంది కానీ ఇదంతా ఎక్కువగా అయితే వర్క్ చేయట్లేదు. ఇప్పుడు నేను సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రాకి సంబంధించిన స్క్రిప్ట్ రాయమని చెప్పేసి దీన్ని అడిగాను. దీన్ని అడిగితే స్పెసిఫికేషన్స్ అనేవన్నీ తప్పులు చెప్పింది. అదే నేను సేమ్ క్వశ్చన్ చాట్ జీపీటీని అడిగితే నాకు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది. చాలామంది అనొచ్చు ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా డెవలప్ కావాలి, ఇంకా ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు చాట్ జీపీటీ గురించి మాట్లాడినట్టయితే కొత్తలో వచ్చిన ఇది కూడా తప్పే చెప్పింది, మెల్లిమెల్లిగా డెవలప్ అవ్వకుంటూ ఇప్పుడు 4th వర్షన్ వచ్చిన తర్వాత మంచిగా చెప్తుంది ఆన్సర్స్ అని చెప్పేసి అయితే చాలామంది అనొచ్చు. ఓకే, దీనికి నేను కూడా ప్రజెంట్ ఏకీభవిస్తాను. కానీ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఇది పూర్తిగా అయితే రెడీ లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా వరకు ఆన్సర్స్ అనేవి రాంగే వచ్చాయి. గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళ ఏ తీసుకొచ్చినప్పుడు చాలా తప్పు ఆన్సర్సే ఇచ్చింది. కాకపోతే మెల్లిమెల్లిగా ఏస్ ఏవైతే ఉంటాయో మెషిన్ లెర్నింగ్ ఆధారంగా నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా మనకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాయి. చాట్ జీపీటీ కూడా కొత్తలో వచ్చినప్పుడు ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి లేకుండే ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఆన్సర్ ఇచ్చేది. దాని తర్వాత ఇప్పుడు 2023 ఏమో ఆన్సర్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయింది కాబట్టి లేటెస్ట్ ఆన్సర్స్ కూడా ఇవ్వగలుగుతుంది. సో అలానే ఇప్పుడు ఈ డీప్సీక్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే చాలా తక్కువ ఖర్చుతోటి వీళ్ళు ఒక ఏని క్రియేట్ చేశారు చూసారా. సో అదినైతే మనం మెచ్చుకోవచ్చు. చైనా వాళ్ళు ఎప్పుడు చేసేది అదే కదా, ఒకవైపు వేరే కంపెనీస్ అనేవి కోట్లు లక్షలు పెట్టి ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సింపుల్గా దాన్ని కాపీ చేసి వీళ్ళ యొక్క చైనా ప్రోడక్ట్ ఒకటి మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. చైనా ప్రోడక్ట్స్ గురించి తెలిసిందే కదా, అది ఒక రోజు నడవచ్చు, 10 సంవత్సరాలు నడవచ్చు, గ్యారంటీ అనేది ఉండదు. మరి ఈ డీప్సీక్ తోటి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. అయితే చాలామంది ఈ ఏల గురించి లేకపోతే చాలా వాటి గురించి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకు మార్కెట్లో ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ వచ్చింది అంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ ట్రెండింగ్ టాపిక్స్ అనేవి మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర లింక్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అయితే మాత్రం పక్కా మనం వాటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, డీప్సీక్ వచ్చిన తర్వాత అమెరికా మార్కెట్ అనేది క్రాష్ అయింది. చూడు, అమెరికాకు సంబంధించిన చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు మన ఇండియాలో కూడా ఉంటాయి. సో ఆ పెట్టుబడుల కారణంగా మన ఇండియన్ మార్కెట్లో కూడా కుదుపులు వస్తూ ఉంటాయి, క్రాషెస్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటివన్నీ తెలుసుకుంటే మనం ప్రాపర్ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇలా మనం మార్కెట్ క్రాష్ అయినప్పుడు ప్రాపర్ టైంకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఇన్ ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మరి మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే ఫస్ట్ మనకు ఒక డిమాట్ అకౌంట్ అయితే కావాలి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది రోజుకి క్రాష్ అవ్వకుంటూనే వెళ్తుంది. ఆల్రెడీ ఎవరెవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే మొత్తం రక్తపాతమే నడుస్తుంది. కాకపోతే ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఒకవేళ మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఈవెన్ ట్రేడింగ్ చేయాలన్నా సరే మనకు ఒక డిమాట్ అకౌంట్ కావాలి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా కామెంట్లో పిన్ చేసి పెడతాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరేమనుకుంటున్నారు, రానున్న రోజులలో ఇంకా డెవలప్ అవుద్ది లేకపోతే ఈ ఓపెన్ ఏఐకి పోటీని ఇవ్వగలుగుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.